ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల వ్యవహారం అంతిమ ఘట్టానికి చేరుకుందా? తాజాగా జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్షంలో ఏం చర్చించారు? దసరా కానుకగా లిస్టును రెడీ చేసేశారా? అనేక వడపోతల తర్వాత పనిచేసిన వారికే పదవులు అని తేల్చేశారా? కూటమిలోని 3 పార్టీల నుండి కేబినెట్ ర్యాంక్ పోస్టుల కోసం ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చాలామంది నేతలు పొత్తులో భాగంగా టికెట్లు కోల్పోగా ఇంకొంతమంది నేతలు ఆయా పార్టీలలో దశాబ్దాలుగా నమ్మిన బంటులుగా పనిచేస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం ఎవరెవరికి పదవులు కట్టబెట్టబోతున్నాయి? జాక్పాట్ కొట్టే ఆ లక్కీ లీడర్స్ ఎవరు? చరిత్రలో కని విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దసరా కానుకగా పదవుల ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. అయితే దసరా కంటే ముందే 18 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేస్తారట. దీంతో 3 పార్టీల్లోని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే పొత్తుల వలన చాలా మంది నాయకులకు ఈ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. అయితే వారందరూ ఇప్పుడు నామినేటెడ్ పదవులపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే అనేక కార్పొరేషన్ పదవులు, ఇలా వందల ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు కావడంతో జాక్పాట్ కొట్టే లక్కీ లీడర్స్ ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీలో తాజాగా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు సంభవించిన విపత్తులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఇలా ఎమ్మెల్యేల గ్రాఫ్ విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులపైనే కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఇక్కడ కూటమిలో 3 పార్టీల విషయానికొస్తే బీజేపీ బలానికి మించి సీట్లు దక్కించుకుంది. కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన రాష్ట్రం కోసం త్యాగం చేసిందనే చెప్పాలి. జనసేన త్యాగాన్ని చంద్రబాబు కూడా గుర్తించారు. దీంతో నామినేటెడ్ పదవుల్లో జనసేనకు పెద్దపీట వేసేందుకు బాబు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి విజయంలో త్యాగం చేసిన జనసేనకు ఎలాంటి పదవులు దక్కనున్నాయి అనే చర్చ మొదలైంది. పవన్ చెప్పినట్టే 1/3 నామినేటెడ్ పదవులు జనసేనకు దక్కబోతున్నాయా? ఇప్పుడు జనసేన శ్రేణులో చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. అయితే పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికే పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారిని అందలం ఎక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీలో కూడా పార్టీకి నమ్మిన బంటుల్లా ఉన్న నేతలని బాబు అందలం ఎక్కించబోతున్నారని సమాచారం. అయితే దాదాపు లిస్టు రెడీ చేశారని, చివరి నిమిషంలో 1-2 మార్పులు చేర్పులు సరిచేసి దసరా కానుకగా పదవులు ప్రకటనలు చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరికి పదవులు ఇవ్వాలన్న దానిపై సర్వేలు చేసుకుని మరీ క్యాండిడేట్లను ఎంపిక చేసుకున్నాయి. టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. పార్టీ కోసం కష్టపడిన వారిని, జనంలో ఆదరణ ఉన్న వారిని గుర్తించింది. అటు జనసేన కూడా అభిప్రాయ సేకరణ పేరిట ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరు త్యాగం చేశారో గుర్తించింది. బీజేపీ కూడా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇలా అనేక వడపోతలు తరువాత అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయినట్టు సమాచారం. అయితే 3 పార్టీల్లో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దలు ఫైనల్ చేసినట్టు సమాచారం.
దసరా కానుకగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో కొన్ని కేబినెట్ ర్యాంకుతో ఉంటాయి. అటువంటి పదవులకు పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. టీటీడీ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇటువంటి కీలక పదవుల కోసం నేతలంతా ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏపీ వ్యాప్తంగా 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అలాగే 1700కు పైగా దేవాలయ కమిటీలు, 800కు పైగా నీటి సంఘాలు, 256 సహకార సంఘాల పదవులు నామినేటెడ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారు. వీటిలో జనసేనకు 1/3 పదవులు ఖాయమైన తరుణంలో పెద్ద ఎత్తున జనసేనకు నామినేటెడ్ పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఎడతెగని చర్చ సాగుతోంది. మంత్రి పదవులతో సమానంగా పోటీ పడే పదవి ఏదైనా ఉంది అంటే అది టీటీడీ చైర్మన్ మాత్రమే. దీనికోసం మహామహులు ఎంతోమంది రేసులో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి ఆశావహులు వారి ప్రయత్నాలు వారు చేసుకుంటూ వచ్చారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకునే ఆ లక్కీ లీడర్ ఎవరు? కూటమి సర్కార్ ఆ పదవిని ఎవరికి అనౌన్స్ చేయనుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నమ్మితే ఎంతవరకైనా నిలబడతారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే వారిని అందలమెక్కిస్తారు పవన్ కళ్యాణ్. టికెట్ రాకపోయినా ప్రాణం పెట్టి పనిచేస్తున్న వారిని పవన్ నోట్ చేసి పెట్టుకున్నట్లుగా తెలియవస్తోంది. అటువంటి వారందరికీ నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయడం ఖాయమని తెలుస్తోంది. అటు చంద్రబాబు సైతం నమ్మిన బంటులకు అండగా ఉంటారు. పార్టీని నమ్ముకున్న వారిని అన్యాయం చేయరు అన్న పేరుంది చంద్రబాబుకు. ఇక బీజేపీ అయితే శ్రీనివాసవర్మ లాంటి నిజమైన కార్యకర్తలను గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రిని సైతం చేసేసింది. దీన్ని బట్టి చూస్తే కూటమిలోని 3 పార్టీల్లో నమ్మిన బంటులకే పెద్దపీట వేస్తారని తెలియవస్తోంది. ఇక నామినేటెడ్ పదవులపై మరిన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు బర్నింగ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నామినేటెడ్ పదవులు అనగానే జనసేనకు దక్కే పదవులపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలలో బలానికి మించి బీజేపీకి సీట్లు దక్కాయి. జనసేన తక్కువ సీట్లే తీసుకుంది. రాష్ట్రం కోసం పవన్ త్యాగం చేశారు కాబట్టి జనసేనకు నామినేటెడ్ పదవుల్లో అధిక వాటా ఉంటుందన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవి జనసేన దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ, 1-2 రాజ్యసభ, అలాగే ఇతర పదవులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తర్వాత మరో కీలకమైన పదవి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి. ఎందుకంటే రాష్ట్రంలో అధిక సంఖ్యాక వర్గం కాపులే. ఆ సామాజిక వర్గానికి చెందిన పదవి సైతం జనసేనకే దక్కనుందా? ఇంకా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవులు సైతం జనసేనకే దక్కబోతున్నాయంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోందా? మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం ఎంతగా డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కూటమి పార్టీల్లో చాలా మంది ఆశావహులు కనిపిస్తున్నా జనసేనకి ఆ పదవి దక్కబోతోందన్న ప్రచారం సాగుతోంది. కూటమి పార్టీల నుంచి ఆశావహులు భారీగా ఆశిస్తున్న మరో కీలక పదవి కాపు కార్పొరేషన్ చైర్మన్. టీడీపీ, జనసేన అలాగే బీజేపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఆశిస్తున్న పోస్ట్ ఇదే.
రాష్ట్రంలో రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న కాపు సామాజిక వర్గం కోసం, వారికి మేలు చేయడం కోసం 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సర్కారు కాపు కార్పొరేషన్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా కాపులకు ఆర్థిక సాయం, రుణాలు, ఇతరత్రా సాయాలు, అదేవిధంగా నైపుణ్య శిక్షణ, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ కూడా అందించేవారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు కాపు కార్పొరేషన్ను కొనసాగించినా నిధుల విషయంలో ఏం చేశారో, కాపులకు మేలు చేసేందుకు ఎంత ఖర్చు పెట్టారో, ఇస్తానన్న 10,000 కోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇక ప్రస్తుతం నామినేటెడ్ పదవుల జాతర మొదలవుతుండటంతో కాపు కార్పొరేషన్లో కీలకమైన చైర్మన్ పదవి కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అయితే జనసేనకే కాపు కార్పొరేషన్ పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. జనసేనకు దక్కబోయే మరో కీలక పదవి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి జనసేనకు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా జనసేనకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు మరిన్ని నామినేటెడ్ పదవులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో కేబినెట్ ర్యాంక్ పదవులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి, అలాగే టికెట్ రాకపోయినా నిస్వార్థంగా కూటమి గెలుపు కోసం కష్టపడిన వారికే పవన్ పెద్దపీట వేసినట్లు సమాచారం. కీలక నామినేటెడ్ పదవులను దక్కించుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో కూటమిలో పవన్ పట్టు పెరగడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ విషయానికొస్తే నామినేటెడ్ పదవుల విషయంలో భారీగా పోటీ ఉంది. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా పదవులకు అసలు సిసులు అర్హులెవరో బాబు తేల్చేశారు. పార్టీ కోసం గత 10 ఏళ్లు కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇవ్వనున్నారట. ఎవరిని నామినేటెడ్ పదవులు వరిస్తాయి అనే దానిని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పదవుల ఎంపిక అంతా డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, బీజేపీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుండడమే ఈ గోప్యతకు కారణంగా తెలుస్తోంది. పదవులను ప్రకటించే వరకు లీకులు బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. టీడీపీలో నామినేటెడ్ పదవుల విషయంలో లోకేష్ ముద్ర బలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించే దిశగా లోకేష్ అడుగులు వేశారని తెలుస్తోంది. లాయల్టీ, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ ప్రోగ్రెస్ వంటి పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని నేతలను ఎంపిక చేశారట. కష్టపడే వారికే పదవి అనే విధంగా లోకేష్ ఎంపిక చేశారట. పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల సమయంలో కేసులు పెట్టించుకోవడం, ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శించడం వంటి అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదనే టాక్ అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల్లో కానీ పార్టీ కోసం కానీ వర్క్ ప్రోగ్రెస్ కలిగిన నేతలకు నామినేటెడ్ పదవులు వరించే విధంగా ఎంపిక చేశారట. వీటితో పాటుగా కులాలు, ఉపకులాలు వంటి సామాజిక సమీకరణాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. టీడీపీకి దక్కబోయే నామినేటెడ్ పదవులకు ఎవరు పోటీ పడ్డా సరే చంద్రబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ లోకేష్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీకి ఫ్యూచర్ లీడర్లుగా నిలబడతారన్న నమ్మకం కలిగిన యువనేతలకే అధికంగా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ చాలా బలంగా ఉంది. ఐక్యమత్యంగా కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.
కూటమి ఐక్యంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు సీఎం కుర్చీ అందని ద్రాక్షే. కాబట్టి ఆయన బెంగళూరుకు పరిమితమవ్వకుండా ఏపీలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితేనే వైసీపీకి మనుగడ ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు కూటమి నేతలు. శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలా కూటమి పార్టీలకు ఆదరణ పెరుగుతుంటే తాము కూడా ఆదరణ పెంచుకోవాల్సింది పోయి జగన్ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయాక రాష్ట్రంతో తనకేంటి సంబంధం అనుకుంటున్నారో ఏమో వైఎస్ జగన్ ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మీద ఏవేవో విమర్శలు చేసేసి మళ్లీ వెళ్లిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తప్పనిసరి రాష్ట్రానికి వచ్చిపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిష్టంగానే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివేసి తన పనైపోయిందనుకుని బెంగళూరుకి చెక్కేస్తున్నారన్న విమర్శ కూటమి పార్టీల నుంచి వినిపిస్తోంది. జగన్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కూడా డీలా పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. ఎన్నికల ముందు వరకు టీడీపీ వైసీపీ బలంగా ఉండేవి. పవన్ తీసుకున్న పొత్తు నిర్ణయం వైసీపీ కోటను కూల్చేసింది. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక భవిష్యత్తులో టీడీపీకి ఆపోజిట్ గా ఉండి ఏపీలో ఆల్టర్నేట్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ జనసేనలు మాత్రమే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకే ఇబ్బంది, జనసేనకు పోయేదేమీ లేదు. రానున్న రోజుల్లో వైసీపీ టీడీపీతో తలపడాలి అంటే ముందు జనసేనతో పోటీ పడాలి. అంటే సెమీస్ గెలవాలి, ఆ మీదట ఫైనల్స్ అన్నమాట. ఏది ఏమైనా వైసీపీకి ఇది అత్యంత పరీక్షా సమయమని చెప్పాలి. పార్టీని కాపాడుకోవడం జగన్కు కత్తిమీద సామే. ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా వైసీపీ ప్లేస్ని జనసేన ఆక్రమించడం ఖాయం. ఇప్పటికే అసెంబ్లీ సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ. అందుకు నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలను దక్కించుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే 2029 ఎన్నికల్లో జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు, ఆ పైన పెరిగినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,400 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళ పీడిఎఫ్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. 1674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు 1452 కోట్ల రూపాయలు ఇచ్చి.
టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేటి రాజకీయాలలో ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబును నమ్ముకుని చాలామంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా టీడీపీ జనసేనల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఇక బీజేపీలో అయితే చెప్పేదే ఉంది. పార్టీయే ప్రాణంగా ప్రయాణం చేసేవారే కాషాయ పార్టీలో ఎక్కువగా కనిపిస్తారు. అటువంటి వారి కృషి వల్లే ఈ ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి ఎవరెవరికి పదవులు దక్కబోతున్నాయి, కూటమిలోని పార్టీకి ఎన్ని పదవులు దక్కబోతున్నాయి అన్న ఉత్కంఠకు తెరపడాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.